ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. అఫీషియల్స్ కూడా అమ్మాయిలే వస్తున్నారు. రేపు మొత్తం 8 టీంలు రేపు 24 సాయంత్రం అమలు చెందుతాయి. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్లో ఒకటి పెట్టుకొని మెసేజ్ మంచిగా పంపించాల్సిందిగా విలేకరులందరూ కోరుకుంటూ ఈరోజు మాకు ఈ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్కి చేసిన పాత్రికేయ మిత్రులకి అతిథులకి ప్లేయర్స్ వాళ్ళ పేరెంట్స్ గుడ్ మార్నింగ్ అండి. నన్ను ఇక్కడికి మతీన్ గారు జానీబాయ్ ఈ 2-3 రోజుల్లో నన్ను సార్ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది వెంటనే నేను దీంట్లో పార్టిసిపేషన్కి ఆహ్వానించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మెయిన్ దీంట్లో ఏంటంటే మతీన్ గారి కమిట్మెంట్. అంటే ఖమ్మం జిల్లాలో నేషనల్ స్థాయి పోటీలు జరుగుతాయి అనేది అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి నేను వచ్చాను. అండ్ దానికి పేరు ఇందిరాగాంధీ పేరు పెట్టడం. ఇందిరాగాంధీ నోన్ ఫర్ అంటే మన చిన్నప్పటి నుంచి ఒక మహిళ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మహిళ అని ఇందిరాగాంధీ మీద మనకు ఒపీనియన్. సో అలానే మన పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడడానికి ఎక్కడెక్కడి నుంచో వేరు వేరు ప్రదేశాల నుంచి దగ్గర 1000-2000 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు జస్ట్ స్పోర్ట్ కాదు అంటే మన మహిళలు ఇంటికే పరిమితం కాదు, మనం స్పోర్ట్ ఆడి కూడా గేమ్ ఆడి కూడా గెలిచి చూపించారు. అందరికీ సొసైటీలో ఆ మహిళలు ఇంట్లో ఉండాలి, లేడీస్ అంటే ఇంట్లో వరకు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటే ఎంతన్నా సాధించవచ్చు అని త్రూ దిస్ గేమ్ ఖమ్మం జనాలకి తెలియాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్పోర్ట్ ఆడుతున్న వాళ్ళు మనం ఖమ్మంలో ఉన్నప్పుడు ఇంకా ఎంకరేజ్ చేయాలన్న కాన్సెప్ట్ లో మతీన్ గారు ఎంత ఎఫర్ట్స్ తీసుకొని కాంగ్రెస్ నాయకులు అండ్ సందీప్ ఆర్య గారు నెక్స్ట్ జానీబాయ్ ఇంత ఎఫర్ట్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ దగ్గరలో ఉండి మనం కూడా కొద్దిగా వాళ్ళ కష్టంలో మనం కూడా ఒక సపోర్ట్ లా నిలుద్దాము అండ్ వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేద్దాము. వీళ్ళు చూసి ఈ స్పోర్ట్స్ మెన్ చూసి ఇంకా ఇంకొక చాలా మంది స్పోర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ చిన్నపిల్లల నుంచి ఇది ఇన్కల్కేట్ చేయాలి. ఈ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఆడపిల్లలు కూడా ఏదైనా సాధించగలరు, కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు అన్న మెసేజ్ మీ ద్వారా అందరికీ ఇద్దామన్న పాయింట్ నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ విల్ బి సపోర్టింగ్ దిస్ టైప్ ఆఫ్ స్పోర్ట్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఇన్ ఖమ్మం. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఖమ్మం ఈస్ బీయింగ్ ఎ డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ ఇట్లాంటి టోర్నమెంట్స్ నుంచి మంచి టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది అండ్ ఆ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి ఖమ్మానికి మంచి పేరు, వాళ్ళ పేరెంట్స్ కి మంచి పేరు అండ్ ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నా వంతు సపోర్ట్ నేను అందిస్తామని తెలియజేస్తాను. పాత్రికేయ మిత్రులకు దీనికి మతీన్ గారు ఆర్య గారి పిలుపు మేరకు ఈ ప్రెస్ మీట్ కి అటెండ్ అయినటువంటి డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, ఇతర పెద్దలు, స్నేహితులరా, వాళ్ళ ఉమెన్ క్రికెట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజీ ఏర్పడినటువంటి టైంలో ఖమ్మం జిల్లాలో మతీన్ గారు స్థానికంగా, ఆర్య గారు ఇక్కడ కాకపోయినప్పటికీ కూడా వారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటిని ఖమ్మం జిల్లా వాస్తవుడిగా, ఖమ్మం నగర వాస్తవుడిగా మేము 100% స్వాగతం పలుకుతూ వారికి సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తాం. కాకపోతే ఇవాళ భారత జాతి గర్వించదగ్గ ఒక మహిళ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరుతో 5వ నేషనల్ సీనియర్స్ మహిళా క్రికెట్ మ్యాచ్ రేపు 25వ తారీఖు నాడు ఉదయం ప్రారంభం కాపుతాము. ఈ ఆషామాషి విషయం కాదు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పాల్గొనుకోవడానికి ఆర్యాగారితో పాటు మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ వీరంతా కూడా ఈ క్రికెట్ లో నిష్ణాతులైనటువంటి ఇన్స్ట్రక్టర్స్ ముందుగా వచ్చి కోర్టు దగ్గర నుంచి మొత్తం కీన్ అబ్జర్వేషన్ చేసి
వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి, వచ్చినటువంటి క్రికెటర్స్ కి అనే ఆలోచనతోనే గత వారం రోజుల ముందే ఈ ప్లేస్కి వచ్చేసి ఈ ఏర్పాట్లు ఏదైతే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి దీనికి ఉత్తరాఖండ్ తో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 3 టీంలు వస్తారు. మహారాష్ట్ర అంటే ఒక మీ అందరూ తెలుసు, మహా అనేటువంటి పేరు గొప్ప, చాలా పెద్ద రాష్ట్రం అండి ఆ మహారాష్ట్ర నుంచి సోలాపూర్, ఇట్లా మిగతా చోట్ల నుంచి ఇంకా 2 టీములు కూడా వస్తూ ఉన్నాయి. అట్లాగే రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ 8 రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయినటువంటి టీంలు, మహిళా టీంలు వస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా అపోలో మా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారి సాక్ష్యం. ఎందుకంటే మహిళలతో వాళ్ళ క్రికెట్ నడుపుతూ ఉంటే ఆషామాషి విషయం కాదు. వాళ్ళని బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు మనకి బిడ్డల్లాగా చూసుకోవాల్సింది బాధ్యత ఆర్య గారికి, మతిన్ గారికి ఉన్నది. సొంత బిడ్డల్ని ఎట్లా చూస్తామో వాళ్ళకి కావాల్సిన ట్రైన్ దిగిన దగ్గర నుంచి అకామిడేషన్, అట్లాగే వాళ్ళ ఫుడ్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ 31వ తారీఖు వరకు ఈ 8 టీములకి ఏర్పాటు చేయడం కోసం మరి నిష్ణాతులైనటువంటి క్రికెటర్స్ ఢిల్లీ నుంచి ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ పంజాబ్, ఎక్కడ ఉత్తరాఖండ్, ఎక్కడ ఉత్తరాఖండ్, ఎక్కడ మధ్యప్రదేశ్, వాళ్ళందరూ వారం రోజులు ఇంటి పనులు పెట్టుకొని క్రికెట్ మీద ప్రేమతో వచ్చి ఇక్కడ మతీన్ గారికి, అట్లాగే సందీప్ ఆజ్ఞా గారికి సహకరిస్తూ ఇక్కడ ఖమ్మంలో ఉండేటటువంటి పెద్దలందరూ సహకారం అంటే వీళ్ళు వచ్చేది క్రికెట్ ఆడేది కాదు, కోఆపరేషన్. ఈ మ్యాచ్ ఉండేటటువంటి క్రేజీ ఇవాళ యావత్ ప్రపంచం అన్ని మ్యాచ్లు కూడా